పుష్ప సినిమాతో అల్లు అర్జున్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డుతో పాటు, తెలంగాణ ప్రభుత్వం నుండి గద్దర్ అవార్డు అందుకోవడం ద్వారా అతడు సరికొత్త రికార్డును సృష్టించాడు. పుష్ప సినిమా నుంచి అల్లు అర్జున్ జాతకమే మారిపోయింది. టాలీవుడ్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్కి వెళ్లిపోయి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. పుష్ప 2 సినిమాతో ఏకంగా 1870 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాహుబలి రికార్డులను సైతం బద్దలు కొట్టాడు. ఇదంతా ఒక ఎత్తైతే నేషనల్ బెస్ట్ యాక్టర్గా పుష్ప సినిమాకు అవార్డు అందుకొని నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న మొదటి టాలీవుడ్ హీరోగా నిలిచాడు. నేషనల్ అవార్డుతోనే మొదటి హీరోగా సరికొత్త రికార్డ్ సెట్ చేశాడు. దానికి తోడు మరో అవార్డు ఇప్పుడు జతచేరింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం మొదటిసారిగా ఇస్తున్న గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. 2024 సంవత్సరానికి గాను బెస్ట్ యాక్టర్గా పుష్ప 2 సినిమాకు మొదటి గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డు సాధించాడు. బెస్ట్ యాక్టర్గా తెలంగాణ స్టేట్ అవార్డు అందుకున్న మొదటి హీరోగా మరో రికార్డ్ సెట్ చేశాడు. అప్పుడు తండ్రి, ఇప్పుడు కూతురు. అదే కేటగిరీలో నిర్మాతగా మొదటిసారి అవార్డులు. ఇలా మొదటి నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న టాలీవుడ్ హీరోగా, అలాగే బెస్ట్ యాక్టర్గా మొదటి గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డు అందుకున్న టాలీవుడ్ హీరోగా సరికొత్త రికార్డ్ సెట్ చేశాడు. ఈ రికార్డ్ బహుశా ఎవరికీ సాధ్యం కాదేమో. భవిష్యత్తులో నేషనల్ అవార్డు, గద్దర్ అవార్డు వేరే హీరోలు అందుకోవచ్చు ఏమో గాని మొదటిసారి అనే రికార్డ్ మాత్రం అల్లు అర్జున్ పేరుమీదే. ఈ విషయంలో బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తమ నటి గద్దర్ అవార్డు గెలిచిన నివేదా థామస్ ఫ్యామిలీతో సెలబ్రేషన్స్. ఫోటోలు. అల్లు అర్జున్ సాధించిన ఈ అద్భుత విజయం అభిమానులను ఎంతో ఆనందంలో ముంచెత్తింది. ఈ రికార్డు అతని అభినందనీయమైన నటనకు నిదర్శనం.